అది కాదమ్మా, కనీసం బస్ స్టాప్ వరకైనా తోడొస్తాను. థ్యాంక్స్. ఇవాళ తోడొస్తావు, 2 రోజుల తర్వాత చిల్లర ఖర్చులకి నా డబ్బులు అడుగుతావు. ఉన్న భూమి ఇల్లు అమ్మేసి ఏదో ఒకరోజు మళ్ళీ పారిపోతావు. అప్పుడైనా నేను ఒంటరిగానే వెళ్ళాలి కదా. దివ్య, నిన్ను అమ్మా, ఏంటమ్మా నీ కోపం? ఆవేశంలో ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? కొడుకొచ్చేసరికి ఇన్ని రోజులు ఇంటి బాధ్యతలు మోసిన చెల్లి కూడా నీకు చీప్ అయిపోయింది కదమ్మా. చెయ్యెత్తి కొట్టే వరకొచ్చావు. చాలే ఆపవే. అన్నయ్యతో మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా? పద్ధతిగా మాట్లాడి మర్యాదలు చేయడానికి ఆయనేం మా జీవితాల్ని ఉద్ధరించలేదమ్మా. ఇకంతా వాడే చూసుకుంటాడు. ఇక మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. హా, ఈ నమ్మకం ఎన్ని రోజులుంటుందో చూస్తాంలే అమ్మా. ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, నా గురించి వాళ్ళనేమనుకో. చేసిందంతా చేసి మళ్ళీ సానుభూతి మాటలెందుకు? అయినా నీ సపోర్ట్ మాకేం అవసరం లేదు. ఒంటరిగా బ్రతికాం, ఒంటరిగా పెరిగాం, ఒంటరిగా వెళ్ళగలం. అమ్మా, వెళ్తున్నాను. లైఫ్ చాలా బోరింగ్ గా ఉందండి. రంగు, రుచి, వాసన ఏమీ లేని ప్లెయిన్ వాటర్ లా సాగిపోతుంది. ఒక థ్రిల్, ఒక ఎంజాయ్మెంట్ ఏది లేదు. సరదాగా నిన్ను చంపేమంటావా? థ్రిల్ కోసం. డ్రైవర్ కార్ ఆపండి. ఏమైంది? అటు చూడండి, జెండే కార్ ఆపుకొని అక్కడ వెయిట్ చేస్తున్నారు. అవును, ఈ ఏరియాలో ఈయనెందుకున్నాడు? ఏదో టెన్షన్ గా కూడా ఉన్నట్టున్నాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏదో ఆటో వచ్చింది. గ్రోయింగ్ లో
ఆర్యవర్ధన, ఈ బట్టలేంటి, ఈ అవతారం ఏంటి? కమాన్ ఆర్య. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్. మాట్లాడవేంటాకి? నేను చెప్తానమ్మా. ఈరోజు ఏం జరిగిందంటే అక్కికి కూడా డాడీ తనని స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలని, పిక్నిక్ కి గేమ్స్ కి తీసుకెళ్లాలని ఆశగా ఉందంటమ్మా. నాకు కూడా డాడీని చూడాలని, మనమందరం కలిసి హ్యాపీగా ఉండాలనిపిస్తుందమ్మా. చెప్పమ్మా, డాడీ ఎందుకు మాతో ఉండరు? పోనీ ఎక్కడుంటారో చెప్పమ్మా. అన్నయ్య, అమ్మనేం అడగకు, తనేం చెప్పదు. మళ్ళీ అమ్మని అడిగితే మనమే బాధపడాలి. చెప్పమ్మా, అసలు డాడీ ఉన్నారా లేక చనిపోయారా? అబ్బాయి, మీ డాడీ ఉన్నారు నాన్న, కాకపోతే దూరంగా వేరే దేశంలో ఉన్నారు. ఎందుకమ్మా? డాడీ మనతోనే కదా ఉండాలి. దూరంగా ఎందుకున్నారు? డాడీకి మనం అంటే ఇష్టం లేదా? డాడీ మంచివారు కాదా? చెప్పమ్మా, డాడీ మంచివారు కాదా? మీ డాడీ చాలా మంచోడ్రా, దేవుడు లాంటి వారు. ఆయనకి నేనంటే ప్రాణం, మీరంటే చాలా ప్రేమ. అంత ప్రేమ ఉంటే మమ్మల్ని చూడటానికి ఎందుకు రారు? నీకు డాడీ అంటే చాలా ఇష్టం కదమ్మా. నువ్వెందుకు మమ్మల్ని డాడీ దగ్గరికి తీసుకెళ్ళావు? మా వాడితో చెప్పి వెంటనే సరుకులు తెప్పిస్తాను. వాడిందాకే పని మీద బయటికెళ్ళాడు. ఓ, అదేంటో మీరిద్దరు కలవడమే కుదరట్లేదు. దేనికైనా టైం రావాలమ్మా. ఆ టైం వస్తే కలుస్తారులే. రే, నేను ఆ ముసల్దాని ఇంటికి వెళ్తున్నాను. అవసరమైతే ఫోన్ చేస్తా. మన బ్యాచ్తో రెడీగా ఉండండి. ఓకే. సరే ఆంటీ, టైం అవుతుంది. పూజకు కొన్ని సామాన్లు కూడా కొనాలి. నేను బయలుదేరుతాను. సరే అమ్మా. బాయ్ నానమ్మ. బాయ్ నానమ్మ. బాయా? మరి నా తాయిలం? సరే, పదండి. పద.
ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఈ పేపర్స్ మీద మీ సంతకం కావాలి. సంతకమా? దేనికి? నాకు సొంతం కావలసిన 30 ఎకరాల ల్యాండ్లో నీ 5 ఎకరాల స్థలం అడ్డుగా ఉంది కాబట్టి. ఓ, నువ్వా? ఇన్ని రోజులు రౌడీల్ని పంపించి బెదిరించావు. ఇప్పుడు నువ్వే వచ్చావా? నువ్వు కాదు కదా, నీ తాతలు దిగొచ్చినా సరే ఆ భూమిని కమ్మను. కాటికి పోయే కాలంలో నీకిదేం పోయే కాలం ముసల్దానా? ఆ భూమిని ఏం చేసుకుంటావు? ఇంత బిల్డప్ ఇస్తున్నావంటే వాడి సంగతేంటో చూడాల్సిందే. చూస్తా. రేయ్, చాలా ముచ్చట పడుతున్నావు. అయితే నీకు మూడినట్టే. రేపు ఇదే టైంకి రా. నా కొడుకుని, వాడి పొగరుని కూడా పరిచయం చేస్తాను. అనవసరమైన రాతంతం చేయకెక్కడా. పో ఇక్కడి నుంచి. వెళ్ళు. వస్తా. మీ అందరి అంతు చూస్తా. ఏ నోటితో అయితే నీ కొడుకు పొగరు నాకు పరిచయం చేస్తానన్నావో ఆ పొగరు అణిచి నీ కొడుకుతో ఈ పేపర్స్ మీద సంతకం పెట్టించుకుని మరీ వెళ్తాను. ఫైనల్గా ఎలా చూసినా ఈ ప్రాజెక్ట్ మనకి ప్రాఫిటబుల్ అవుతుంది. ఫ్యూచర్లో వీటి మ్యానుఫ్యాక్చర్కి డిమాండ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. సో వీఆర్ ట్రస్టింగ్ ఇట్ సార్. ఓకే ఫైన్. మీరింత స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్ బడ్జెట్ ఎస్టిమేషన్ సబ్మిట్ చేయండి. అకార్డింగ్ టు దట్ విల్ టేక్ ఎ కాల్. షూర్ సార్, సబ్మిట్ చేస్తాం. దీనికోసం మనం కొంతమంది ఆర్కిటెక్చర్స్ కూడా అపాయింట్ చేయాల్సి ఉంటుంది కదా. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ నీరజ్. కన్స్ట్రక్షన్ సైట్ వర్క్ 75% కంప్లీట్ అయిపోయింది కాబట్టి అక్కడి స్టాఫ్ ని ఇక్కడికి షిఫ్ట్ చేయొచ్చు. బికాస్ దే ఆల్రెడీ నో అవర్ వర్క్ ప్యాటర్న్. యా, యు ఆర్ రైట్ అంజలి. అలాగే చేద్దాం. సరే ఆర్య, ఫుడ్ కార్పొరేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ తెప్పించావా? వాళ్ళు మనకు పంపిస్తా ఉన్నారు. మేము తీసుకొచ్చాం సార్. ఓ, మీరు చెక్ చేసి సైన్ చేస్తే సరిపోతుంది. ఓకే. యా. ఆర్య, ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. షూర్ సార్. హాయ్ కి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ ఫ్రెండ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఏం చేస్తున్నావు? ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్. బోర్గా ఉంది. సరదాగా కాసేపు కలవచ్చు కదా. ఇప్పుడా? అంటే నాకు కొంచెం వర్క్ ఉంది. అంతేలే ఫ్రెండ్, నీకు నాకంటే వర్క్ ఎక్కువ కదా, నేను అలిగాను. సరే సరే, అలక్కు. నేను ఇప్పుడే వచ్చి నిన్ను కలుస్తాను. హా? నిజంగానా? ఎస్ డియర్, నిజంగానే. ఇంటి దగ్గరికి వచ్చి కాల్ చేస్తాను, నువ్వు బయటికి రా. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం. నో 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 నో, ఇంటి దగ్గరకు వద్దు ఫ్రెండ్. అమ్మ కోప్పడుతుంది. అమ్మకి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నామని చెప్పి నేను అన్నయ్య వచ్చేస్తాం. అబ్బాయి కూడా వస్తున్నాడా? అన్నయ్య, నువ్వు కూడా వస్తావా? వస్తా. నేను రమ్మంటే అన్నయ్య ఎక్కడికైనా వస్తాడు. ఓకే, అయితే నేను మీ ఇంటి దగ్గర షాపింగ్ సెంటర్ ఉంది కదా, అక్కడ వెయిట్ చేస్తుంటాను. మీరిద్దరూ అక్కడికి వచ్చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ. బాయ్. ఓకే డియర్, బాయ్. అన్నయ్య, ఫ్రెండ్ వస్తున్నాడు.
ముందు అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అవును కదా, ఎలా? ఐడియా. హలో, ఏమైంది మాన్సి? ఆర్య ఏం చేస్తున్నాడో తెలిసిందా? ఇంకా లేదు, స్టిల్ ఫాలోయింగ్. ఇంకా ఎంతసేపు? డ్రైవర్ కారపు. ఇప్పుడే కార్ ఆపారు. ఎక్కడా? ఈ ఏరియా ఏదో బస్తీలా ఉంది. ఆర్య ఏం చేస్తున్నాడు? ఇంకా కార్ దిగలేదు. ఏం చూసావు? మా బ్రో ఇందా ఇక్కడ ఎవరింటికొచ్చారో తెలుసా? మీరు ల్యాండ్ విషయంలో గొడవ పడుతున్నారే, సుగుణ. అదే కలుపుకోలుగా ఉన్నారు. ఎస్, ఇప్పుడు నాకు విషయం అర్థమైంది. షూటర్ చెప్పినట్టు ఆ సూర్యగాడు చచ్చాడు. ఆర్య ఆ విషయం దాచిపెట్టి తనే సూర్యలాగా ఆ ఇంటి వాళ్ళని నమ్మిస్తున్నాడు. కానీ ఎందుకన్నయ్యా? మేబీ సూర్య మీద జరిగిన అటాక్ తన మీద అయ్యుంటుంది. మధ్యలో సూర్య బలైపోయాడు అనే భ్రమలో ఉండుంటాడు. భ్రమేంటి, అదే నిజం. అంటే తన వల్ల ఆ కుటుంబం అన్యాయం అయిపోయిందని తనే కొడుకులా నిలబడి ఆదుకుంటున్నాడన్నమాట. ఎస్, అది కూడా సూర్య చనిపోయాడనే నిజాన్ని దాచిపెట్టి మరి. వా, శత్రువైనా సరే ఆర్యవర్ధన్ మంచితనాన్ని మెచ్చుకోవాల్సిందే. రేపు ఇదే టైంకి రా. నా కొడుకుని, వాడి పొగరుని కూడా పరిచయం చేస్తాను. అంటే ఆ ముసల్ది నా కొడుకొచ్చాడు, వాడే చూసుకుంటాడు అని చెప్పింది ఆర్యవర్ధన్ గురించి అన్నమాట. అంటే రేపు మనకక్కడ సూర్యలాగా ఎదురుపడేది ఎవరో కాదు, మిస్టర్ ఆర్యవర్ధన్. ఈ విషయాన్ని చాలా స్మూత్ గా డీల్ చేయాల్సిందే. ఇది మన మంచికే అనుకో అన్నయ్య. ఆర్యవర్ధన్ గుట్టు మన చేతిలో ఉంటే ఆ ల్యాండ్ దక్కించుకోవడం మరింత ఈజీ అవుతుంది. మాన్సి, నువ్వు వెంటనే ఇంటికొచ్చేసి జరగాల్సింది ప్లాన్ చేద్దాం. ఓకే, బాయ్. ఇప్పుడు ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకోబోతుంది. గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఎవరో ఫోన్ చేస్తే వెళ్ళాడు.
అవును, నువ్వెందుకు అలా అడుగుతున్నావు? సూటు బూటు వేసుకుని 2 చిన్న పిల్లలతో గాంధీ సెంటర్లో పానీపూరి తింటుంటే చూశాను. నేను సూటు బూటు వేసుకోవడం ఏంటమ్మా? ఆహా, ఎవరిని చూసి నన్ను పొరపాటు పడుంటావు. అంటే నేను చూసింది నిన్ను కాదా? అక్క, అసలే నీకు సైట్ ఉంది. కళ్ళజోడు పెట్టుకోవడానికి నాముషై మేనేజ్ చేస్తున్నావు. ఎవరిని చూసి అన్నయ్య అనుకున్నావో. ఉషా, నువ్వు నోర్మి. దివ్య, సూటు బూటు వేసుకొని తిరిగేవాడు మన ఇంటికొచ్చి వంట పనులు ఎందుకు చేస్తాడే? ఏమో, ఎవరిని నమ్మలేం కదా. నీ మొహంలే. నువ్వు నీ నీడనే నమ్మవు, ఇక వేరే ఎవరినో ఎందుకు నమ్ముతావు? పొయ్యి మొహం కడుక్కొని కాస్త కాఫీ తాగు, కళ్ళు తిరగడం తగ్గుతుంది. ఏంటేంటో ఆలోచిస్తుంటావు. వెళ్ళవే. వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేద్దాం. వాళ్ళు సహాయం ఆశించే మనుషులైతే నేనిక్కడి వరకు వచ్చేవాణ్ణే కాదు నీరజ్. దే నీడ్ సపోర్ట్. ఒక కొడుకులా బాధ్యతలు తీసుకునే మనిషి కావాలి. అది నేనే కావాలి. ఎందుకంటే సూర్య నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేశాడు. అందుకు నేనేం చేసినా కృతజ్ఞత తీరదు. ఇలా అయినా నా మనసుకు తృప్తిగా ఉంటుంది నీరజ్. కానీ ఇలా ఎన్ని రోజులు దాదా? జరిగినంత కాలం జరగని. సూర్య ఫ్యామిలీ అంతా సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాం. ఇంతకీ అంజలి ఎలా ఉంది? మేం బాగున్నాం సార్. మీరు జాగ్రత్త. ఆఫీస్ వర్క్స్ గురించి మీరేం వరీ అవ్వకండి. నేను నీరజ్ చూసుకుంటాం. థ్యాంక్ యూ అంజలి. నీరజ్ చిన్న విషయానికి కూడా డిప్రెస్ అయిపోతుంటాడు. హీఈస్ వెరీ సెన్సిటివ్. టేక్ కేర్ ఆఫ్ హిమ్. నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ. బాయ్ సార్. అమ్మా, నువ్వెందుకు అప్పుడప్పుడు ఇలా బయట పడుకుందామంటావు? అటు చూడండి. హై చందమామ. ఇలా ఆరు బయట చల్లని గాలికి చందమామని చూస్తూ పడుకుంటే మనకెన్ని బాధలున్నా సరే మనసుకు ప్రశాంతంగా అనిపించి మంచి నిద్ర పడుతుంది. ఎందుకమ్మా అలా? అది చందమామ మ్యాజిక్ అంతే. అయితే మాకు మంచి చందమామ కథ చెప్పు. సరే. అనగనగా ఒక ఊళ్ళో ఒక మహారాజు ఉన్నాడంట. ఆయన మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకునేవారంట. ఎందుకమ్మా రాజు మారువేషం ఎందుకు వేసుకోవడం? అది రాజు బాధ్యత కాబట్టి. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే వారి కోసం ఎన్ని బాధలైనా భరించేవాడే నిజమైన రాజు. సూర్య, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రేపెలా గడుస్తుందో అనే దిగులతో చాలని నిద్రపోయేదాన్ని. కానీ ఈరోజు హాయిగా నిద్రపోతాన్రా. నా కొడుకొచ్చేశాడు. ఇక రేపటి గురించి
అసలు నాకు దిగులే లేదు. అమ్మా ఇప్పటికి చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. నువ్వొక్కడివిక్కడెందుకురా? నువ్వు కూడా లోపలికొచ్చి పడుకో. లేదమ్మా, ఇన్ని రోజుల నుంచి ఈ ఇంటికి ఈ ఇంట్లో వాళ్ళకి ఏ దిక్కు లేదని తలెగరేస్తున్న వాళ్ళకి నేనొచ్చానని తెలియాలి కదా. మీరు వెళ్ళి పడుకోండి. ఉషా, అమ్మని తీసుకెళ్ళు. అలాగే అన్నయ్య, గుడ్ నైట్. గుడ్ నైట్. రామ్మా. అమ్మా, ఆ మహారాజుకి తోడుగా మహారాణి లేదా? ఎందుకు లేరు? రాజు రాణి ఎప్పుడూ కలిసే ఉంటారు. త్వరగా తీయన్నయ్యా. ఇదేంటి? హాయ్, లాకెట్ చైన్ బాగుంది కదా అన్నయ్య? బాగుంది. అమ్మ దగ్గర ఈ చైను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదే. ఇది ఎక్కడిది? ఏమో, నాకేం తెలుసు. అన్నయ్య, నాకు ఇది చాలా బాగా నచ్చింది. నేను వేసుకుంటానే. ఆగు, అక్కి ఇలా ఇవ్వు. అను, నీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటి సార్ అది? చైనా? కాదను, ఈ లాకెట్ సర్ప్రైజ్. ఇది ఓపెన్ చేసి చూడు. అరే, మనిద్దరు చిన్నప్పటి ఫోటోసు భలే ఉన్నాయి సార్. యా, నచ్చిందా? చాలా బాగా నచ్చింది. అక్కి, ఇందులో ఫోటోస్ ఎవరివి? అవునన్నయ్య, ఎవరో చిన్న పిల్లలు. మనమిద్దరం కాదే. ఎవరై ఉంటారు? అమ్మా నాన్న. అక్కి, ఇవి అమ్మా నాన్న చిన్నప్పటి ఫొటోస్ అయి ఉంటాయి. అందుకే అమ్మా. అన్ని పనులు వాడే చూసుకుంటున్నాడు కదే, ఎందుకలా ఊడుకుంటున్నావు? పెద్ద ఆర్డర్ కదా అని షాప్కి వెళ్ళడం కూడా మానేసి హెల్ప్ చేస్తుంటే నీకు నేను చేసే పని మాత్రం కనిపించట్లేదు కదా? దివ్య, కావాలంటే నువ్వు హ్యాపీగా షాప్కి వెళ్ళు. ఇదంతా నేను చూసుకుంటానులే. ఎందుకు? కష్టమంతా నీదే అని బిల్డప్ ఇవ్వడానికా? ఏం అక్కర్లేదు. నాన్న సూర్య, దాని మాటలేం పట్టించుకోకు. నువ్వు త్వరగా పని కాని.
అవును, రాధ పూజ కోసం భిక్ష తీసుకోవడానికి వస్తానంది. ఇంకా రాలేదేంటి? ఇంట్లో పూజ ఏర్పాట్లు చేసుకోవాలి కదా, వస్తూ ఉంటుందిలే. అమ్మా అమ్మా, కొంచెం భిక్ష వేయండి అమ్మా. థ్యాంక్ యూ. పర్లేదమ్మా. ఏ మాట కామాటే చెప్పాలి. రాధ చాలా మంచమ్మాయి. ఈ కాలంలో కూడా అలాంటి సహాయం చేసే గుణం, అణకువ, కలుపుకొనితనం ఉన్నవాళ్ళు చాలా అరుదుగా ఉంటారా. ఆంటీ అమ్మా, కొంచెం భిక్ష వేస్తారా? ఉండమ్మా. సూర్యా, వస్తున్నావా? సరే అమ్మా. ఇంకా మండుతుందా? చాలా మంటగా ఉంది. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొస్తాను. సరేనా? కూర్చో, ఇది తీసుకోమా. జాగ్రత్త. ఇంకా రావట్లేదేంటి? ఉండమ్మా, నేను తీసుకొస్తా. పర్లేదు ఆంటీ, ఎలాగో పూజకు వస్తారు కదా, అక్కడే పరిచయం చేసుకుంటాను. మన గెస్ కరెక్టే అన్నయ్య. సూర్య ప్లేస్లోకి ఆర్యవర్ధన్ వచ్చాడు. తనే కొడుకని వాళ్ళని నమ్మించాడు. అంటే షూటర్ చెప్పినట్టు సూర్య నిజంగానే చచ్చాడన్నమాట. సూర్య చనిపోయి ఉంటే మరి అతని డెడ్ బాడీ ఏమైనట్టు? అదే మనం తెలుసుకోవాలి. అటాక్ జరిగిన రోజు ఏం జరిగిందో క్లియర్గా తెలియాలి. అప్పుడే ఏదైనా క్లూ దొరకొచ్చు. అవునన్నయ్య, వెంటనే ఆ షూటర్ని పిలిపించండి. సార్, మీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. ఏంటది? ఆ సుగుణమ్మకు సంబంధించిన ల్యాండ్ని మీరు వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి సార్. ఎందుకంటే దానికి దగ్గరలోనే గవర్నమెంట్కి సంబంధించిన పెద్ద వెంచర్ ఒకటి స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడే సమాచారం తెలిసింది సార్. అది గనక స్టార్ట్ అయితే ఆ ల్యాండ్ వాల్యూ అమాంతంగా పెరిగిపోతుంది. అందుకే సార్, తొందరపడండి. ఈ విషయం చెప్పడానికి మీకు కాల్ చేశాను సార్. ఉంటాను సార్. అన్నయ్య, ఆలస్యం అమృతం విషయం అన్నారు. ఆ ల్యాండ్ సంగతేంటో ఈ రోజే తేల్చేద్దాం. కానీ అక్కడ బ్రోయిన్లో ఉంటారు కదా. మనకు కావలసింది దక్కించుకోవడానికి మీ బ్రోయిన్లా ఏంటి? ఆ దేవుణ్ణైనా ఎదిరిస్తా. అన్నయ్య, నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్యవర్ధన్ సూర్యగా మన ముందుకు రాకపోవచ్చు.